శ్రద్ధ లేకుండా ఏ పని చేసినా అశ్రద్ధతో ఉంటే ఏమీ దొరకదు పిల్లరా. అశ్రద్ధ, అలక్ష్యము శాపాన్ని తీసుకొస్తుంది కదా. శ్రద్ధగా వెతకాలి. ఏమిటంట, మనం ఎవరిని వెతకాలంట? దేవునిని వెతకాలి, శ్రద్ధగా వెతకాలి. ఆ తర్వాత రెండవది ఆయన బలాన్ని వెతకాలంట. ఏం వెతకాలి? ఒకటి ఆయనను వెతకాలి, ఆయన అంటే యెహోవాను వెతకాలి. రెండవది ఆయన యొక్క బలాన్ని వెతకాలంట. 4వ వచనంలో యెహోవాను వెతకుడి, ఆయన బలమును వెతకుడు. ఆయన బలాన్ని వెతకటం అంటే బలం, ఆయన యొక్క బలాన్ని ఎలా వెతుకుతాం? బలాన్ని ఎలా వెతకగలుగుతాం? ఏదంటే వస్తువు పోయింది వెతికారు, గొర్రెపిల్ల పోయింది వెతికారు, శ్రద్ధగా దొరికాయి. దేవునిని శ్రద్ధగా వెతికితే దొరుకుతానన్నాడు. అశ్రద్ధగా వెతికితే ఎవరు దొరకరు. దాన్ని వివరించుకున్నాం. ఇక్కడ రెండవ విషయం ఏంటంటే బలమును, దేవుని యొక్క బలాన్ని, ఆయన యొక్క బలాన్ని వెతకండి అంటున్నాడు. దేవుని బలాన్ని ఎలా వెతుకుతాం అంటే దేవునికి ఉన్నటువంటి బలం ఏంటో తెలుసుకోవటం అర్థం. వెతకటం అంటే ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకోవటం. ఎంత బలవంతుడు ఆయన అర్థం. ఆయన లాంటి బలవంతుడు, బలశాలి ఎవరైనా అన్నాడు. ప్రభువు నాకు పాటించింది. ఏం పాటండి? నా బలమా నిన్నే స్తుతింతును, నా శైలమా నిన్నే స్తుతింతును. స్తుతించి స్తోత్రింతును, పొగడి పాడెదను. నా బలమా నిన్నే స్తుతింతును, నా శైలమా నిన్నే స్తుతింతును. ఇహ పరములలో నిన్ను పోలిన దేవుడు ఎవరు లేరులే. నీ బలమునకు సాటి అయినా బలశాలి ఎవరు లేరులే. ఆకాశము మహాకాశాలు నిన్ను పట్టజాలవులే. ఇహము నుండి పరమునకు నీ కృపలో నన్ను చేర్చినావులే. కష్టాల కడలిలో కన్నీటి లోయలో, కష్టాల కడలిలో కన్నీటి లోయలో నన్ను దాటించిన నా యేసయ్యా, నిన్ను నేను స్తుతింతును. నీ సాక్షిగానే జీవింతును. నీ బలమునకు సాటి అయినా బలశాలి ఎవరు లేరులే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బలమునకు సాటి అయిన బలశాలి, ఆయనను పోలిన వారు ఎవరు? ఆయనకు సముడైన వారు లేరంట, ఆయనను పోలిన వారు లేరంట. ఆయన బలమునకు సాటి అయిన బలము ఎవరి యొద్ద? బలవంతుడైన దేవుడు, ఆయన గంభీరుడైన దేవుడు, భీకరుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకున్న బలము సముద్రాన్ని చీల్చిన బలం. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన బలాన్ని వెతకటం అంటే ఆయన గొప్పతనాన్ని, ఆయనకున్న బలం ఎంతో తెలుసుకోవటం కదా. తన పిల్లలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ఆయన విమోచించినప్పుడు పిల్లరా కొంత దూరం ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు ప్రజలు. వెనుక నుంచి ఏమో ఐగుప్తు సైన్యం వస్తాం, తరుముతాం. ఏమి దిక్కు దోచుపడి కాని స్థితిలో ఉన్నారు. ప్రజలందరూ కేకలేస్తున్నారు. ఇక దరి లేదు మనకి, ఎటు వెళ్ళాలో. వెనక చూస్తే వాళ్ళు వస్తున్నారు, ముందు చూస్తే సముద్రం ఉంది.
ఏం చేయాలో పాల్గొన్న పరిస్థితులు, ఏడుస్తూ ఉన్నారు, కేకలు వేస్తున్నారు, మోషే మీద సనుగుతున్నారు, గొనుగుతూ ఉన్నారు. పిల్లల మోషే ఏం చేస్తుంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటాం. అప్పుడు దేవుడు అన్న, మోషే ఎందుకు ప్రార్థిస్తున్నావు, ఎందుకు మొరపెడుతున్నావు, సాగిపో అన్నాడు. ఎక్కడికి సాగిపోవాలయ్యా అనే ప్రశ్న వేయకుండా ఆయన ఎదురు చూస్తున్నప్పుడు ప్రియులారా సముద్రం వైపు నీ కర్రను చాపమన్నాడు. ఆయన వెంటనే చాపినప్పుడు ప్రియులారా ఆ దేవుడు తూర్పు గాలి చేత ఏం చేశాడంటే సముద్రం 2 పాయలుగా విడిపోయేటట్టుగా చేశాడు. నీరు గోడల వల్లే నిలబడి అటు ఆ వైపు ఈ వైపున నిలబడేటట్లుగా చేశాడు. సముద్రంలో భయంకరమైనటువంటి బురద ఉంటుంది, అదంతా కూడా ఆ క్షణాల్లో ఎండిపోయేటట్టుగా చేశాడు. ఆరిన నీళ్ళగా చేశాడు. ఆరిన నీళ్ళ మీద తన పిల్లలను ఏం చేశాడంట, అవతలకి తరిగించి ఇచ్చాడు. శత్రువులను ఏం చేశాడంట, మధ్యలోకి రాగానే శత్రువులను నీట ముంచివేసి. ఎంత బలవంతుడు! ఎవరైనా సముద్రాన్ని చీల్చగలుగుతారా? సముద్రాన్ని విభాగించగలరు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. సృష్టి ఆయన మాట విన్నది, గాలి ఆయన మాట విన్నది ప్రియులారా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని మాట సృష్టి వింటా ఉంది, మానవుడే వినలేకపోతున్నాడు, నమ్మకంగా ఉండలేకపోతున్నాడు, దేవుని వాక్యానుసారంగా నడవలేకపోతున్నాడు. కాబట్టి దేవుని బలాన్ని ఎరిగి మనం అడుగు వేయాలి, భయపడకుండా అడుగు వేయాలి. పిల్లలకు ఆకలి అవుతుంది, అరణ్యములు ఎవరు ఆహారం సిద్ధపరుస్తారని బాధపడ్డారు. ఐగుప్తులోనూ మాకు కాకరకాయలు, కీకరకాయలు, దోసకాయలు అవన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ మాకు ఏ ఆహారం లేదని బాధపడుతూ ఉన్నారు. బలవంతుడైన దేవుడు ఏం చేశాడంటే పరలోకం, మోషే ప్రార్థించినప్పుడు పరలోకం నుంచి మన్నాను కురిపించాడు. తన పిల్లలు ప్రతి ఉదయం కురుస్తూ ఉండేది మంచు, మన్నా, మధురమైన తేనె కంటే తీయనటువంటి మన్నా. వారు 40 సంవత్సరాలు పూజించారు. ఉదయాన్ని కురుస్తూ కావలసినంత తీసుకువెళ్ళేవాళ్ళు. అలానే ప్రియులరా, మన ఎడల దేవుడు చూపిస్తున్న మహాకృప మన జీవితంలో కూడా భయపడకుండా ఆయన బలాన్ని వెతికినప్పుడు ఆ బలం ద్వారా మనకు మన్నాను కురిపించి 40 సంవత్సరాలు ఏ పని లేకుండా తింటూ వారు ప్రయాణించినట్లుగా ప్రియులరా మనము కూడా ఆహారాన్ని భుజించవచ్చు. అంటే ముందు దేవుని బలం ఎంత శక్తిమంతుడు! 30 లక్షల మందికి ప్రియులర ఆహారాన్ని అరణ్యములు సిద్ధపరిచినవాడు. ప్రపంచం మొత్తము కూడా, మరి ప్రపంచానికి కూడా ఏం చేశాడు, తన గుప్పిలు విప్పి వారికి చాలినంత ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. సమస్త ప్రాణికోటి, జీవకోటి, మానవ కోటి అందరికి కూడా ఆహారాన్ని సిద్ధపరుస్తున్నట్లుగా మరి ఎంత బలం ఉంటే ఇంత కుటుంబాన్ని ఆయన పోషించాలి, సంరక్షించాలి. ప్రియులరా, ఎంత బలవంతుడు, మహా బలశాలి. ఆయన బలానికి సాటి అయిన వారు కాబట్టి ఆయన బలాన్ని వెతకాలి, ఆయన బలాన్ని వెతకడం. ఈ రీతిగా మనం తన పిల్లలు అగ్నిలో తన కోసం నిలబడినప్పుడు నెబుకద్నెజరు రాజు చేశాడంట, క్షమించలేదు, దర్యావేశాడు, వారిని అగ్నిలో పడవేశాడు కదా. బబులోను రాజు ఏం చేశాడంట, దానియేలు గ్రంథంలో అగ్నిలో పడవేశాడు. క్షమించండి, నెబుకద్నెజరు రాజు మిస్గైడ్, క్షమించండి. ఏం చేశాడంట, నెబుకద్నెజరు రాజు ప్రతిమను ఆ దూరాన మైదానంలో ఉంచి దానికి మీరు ప్రతిమను నమస్కరించకపోతే మిమ్మల్ని అగ్నిలో పడవేస్తానన్నాడు. అప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏం చేశారంట, వాళ్ళు మా దేవునికి తప్ప మేము ఎవరిని సేవించం, ఎవరికి నమస్కరించం అని చెప్పేసి వాళ్ళు భీష్మించి కూర్చున్నారు, పూజించం అన్నప్పుడు నెబుకద్నెజరు అడుగుతున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు ఇప్పుడంటే, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, అయినా ఒకవేళ ఆయన రక్షించకపోయినా నీ ప్రతిమకు నమస్కరించు. ఎందుకు? ఆజ్ఞ ఇచ్చాడు. ఆకాశం అందు కానీ భూమి అందు కానీ, ఆకాశం అందు కానీ భూమి అందు కానీ ఉండు దేని అందు కానీ ఏ రూపమైన ఏ ప్రతిమనైనా చేసుకోవద్దు, వాటికి సాగిలపడవద్దు, వాటిని పూజించవద్దు అని చెప్తే వీళ్ళు ప్రతిమలు చేసుకుంటా ఉన్నారు.
కాబట్టి సాతానుడు ప్రతిమలు చేపిస్తున్నాడు, ప్రతిమకు పూజింపజేస్తాడు, చేస్తున్నాడు, రకరకాల అందమైన ప్రతిమలు చేస్తున్నాడు. ఆ స్త్రీ ప్రతిమ, పురుష రకరకాల మరి జలచరాలు, భూచరాలు, చతుష్పాద జంతువులకు ప్రతిమలు చేయించుకుని ఇదే దేవుడు అని చెప్పేసి మనల్ని మభ్యపెట్టి మోసపరిచి వాటిని పూజింపు చేసుకుంటున్నాడు. వాటి ద్వారా సాతాను పూజించబడుతున్నాడు. కాబట్టి చేయకూడదని వాళ్ళు ఆజ్ఞ ఉంది కాబట్టి, తెలుసు కాబట్టి, ధర్మశాస్త్రం ఉపదేశం తెలుసు కాబట్టి వాళ్ళు నమస్కరించుకుంటున్నారు, పూజించుకుంటున్నారు, సేవించుకుంటున్నారు. కాబట్టి రాజుగారి కోపం వచ్చి అగ్నిగుండాన్ని 7 చేయించి దానిలో పడవేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అగ్నిలో పడవేసినప్పుడు ఏమైపోయిందంట, అగ్నిలో పడేంత వరకు మౌనం ఉన్నాడు దేవుడు. అగ్నిలో పడిన తర్వాత, ఆ శ్రమ వచ్చిన తర్వాత అగ్నిలోకి ఆయన కూడా వెళ్ళాడు. ఏం చేశాడంట, దేవుడు కూడా అగ్నిలోకి వెళ్ళి 4వ వాని రూపంలో, దేవతల రూపంలో ఉన్నాడు అంటాడు. రాజుగారు తిరుగుతూ ఉన్నాడు. అంటే తన పిల్లలు అగ్నిలో పడితే తాను కూడా అగ్నిలోకి వెళ్ళి అగ్ని బలమును చల్లార్చిన బలశాలి మన ప్రభు అయినా. ఎవరంట, అగ్ని బలమును చల్లార్చిన వాడు మన ప్రభు. కాబట్టి ప్రియులారా, మనం ధ్యానిస్తే దేవుని యొక్క బలం ఏంటో మనకు అర్థమవుతుంది. తన పిల్లల ఆకలి తీర్చిన వాడు, ఇప్పటికీ తీరుస్తున్నటువంటి వాడు, భూమి చేత ఫలాలు ఇస్తున్నవాడు, ఆకాశం చేత వర్షం ఇస్తున్నాడు, భూమి చేత ఫలాలు ఇస్తూ మనల్ని పోషిస్తున్నవాడు ఆయనే. కాబట్టి ఎంతో బలవంతుడు. ఇంత కోట్ల మంది జనం, 1000 కోట్ల మంది జనం కదా, దాదాపు నియర్లీ అంతమందిని ఆయనే పోషిస్తున్నాడు. ఆయనే ఆహారం సిద్ధపరుస్తున్నాడు. ఆయన కనుక ఆహారం ఇవ్వకపోతే నలులాగా మాడిపోతాం. ఆయన కనుక మనకు దాహార్తిని తీర్చకపోతే, నీరు ఇవ్వకపోతే మనం చచ్చిపోతున్నాం. ఆయన గనుక ఈ ఆక్సిజన్ లేకుండా చేస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ పెట్టలాగా రాలి పడిపోతారు. గాలిని రావించువాడంట ఆయన, గాలిని రావించువాడు. 4 వైపులా 4 దూతలుండి గాలిని చూసేటట్లుగా దేవుడు చెప్తే ఆ గాలి వీస్తావు. ఆ గాలి ఆగిపోతే మనుషులు చచ్చిపోతారు. సమస్త ప్రాణికోటి కూడా చచ్చిపోతుంది ఆక్సిజన్ లేకపోతే. సమస్త జీవకోటి, ప్రాణికోటి మొత్తం చనిపోతాయి. మనుషులు అందరూ కూడా చనిపోతారు. సృష్టి అంతా కూడా చనిపోతారు. వారందరూ బ్రతకటానికి కోసం దేవుడు ఆక్సిజన్ ఉంచాడు. ఎంత బలవంతుడు. ఒకరిని బ్రతికించడానికి మనిషికి చేత కావట్లేదు. ఆ జబ్బు చేస్తే అతని మీద డబ్బులు సంపాదించుకుంటున్నాడు లోకం. కానీ ప్రియులగా బ్రతికించడానికి ఎంతో మందికి ఆక్సిజన్ సిద్ధపరిచిన వాడు దేవుడు. గాలిని రావించేటువంటి వాడు, గాలిని పుట్టించిన వాడు, గొప్ప దేవుడు. తర్వాత ఇంకా ఆయన బలం ఏంటంటే ధ్యానిస్తే, జలములను కదా మూటలో కట్టినవాడు. జలములను మూటలో